ఈ రోజు మన వీడియో వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత కలసం ఎప్పుడు కదిలించాలి, కలసం ఏం చేసుకోవాలి, అమ్మవారు పెట్టిన చీర ఎప్పుడు కట్టుకోవాలి, తాంబూలాన్ని ఏం చేయాలి. అయితే పూజ పూర్తయిపోయిన వెంటనే కలసాన్ని కదిలించాల్సిన లేదు. రాత్రంతా ఆమెని ఒక్కరోజు నిద్రంతా చేసిన తర్వాత మరుసటి రోజు మీరు మామూలుగా స్నానాచారం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి మామూలుగానే నైవేద్యం అన్నది పెట్టండి. తర్వాత కొంచెంసేపు ధూపదీపాన్ని అయిపోయిన తర్వాత మెల్లగా ఉత్తర దిశగా అనేది కదిలించండి. తర్వాత కదిలించిన వెంటనే అమ్మవారిని ఇంటిని అలాగే మీరు కొద్దిగా చల్లుకొని అది మొక్కలకి లేదా తులసి మొక్కకి అన్నది పోయవచ్చు. మరి కొబ్బరికాయ ఏం చేయాలంటే కొబ్బరికాయ కానీ పసుపు కుంకుమ కానీ పసుపు కుంకుమ లాంటివి ఉంటే కొద్దిగా అలాంటి అమ్మవారు పెట్టిన గణపతి అది కూడా మొక్కల దగ్గర వేసేసి కొబ్బరికాయని మాత్రం మీరు ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు. తర్వాత చీర ఉంది కదా, చీరను మాత్రం మీరు శుభదినంగా ఉన్న రోజులు మాత్రమే కట్టుకోండి. మామూలు అప్పుడు ఏదైనా పూజ పునస్కారాలకి వ్రతాలకి అన్నప్పుడు కట్టుకుని తప్ప అశుభంగా అంటే మనం పీరియడ్స్ వచ్చే టైంలో కానీ ఎవరైనా చావులు సంబంధించిన సూతకాలు వచ్చిన టైంలో మాత్రం కట్టుకోకండి. ఇది మీకైతే డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.